హాయ్ వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనము ఒక మంచి ఇంపార్టెంట్ టాపిక్తో ముందుకు వచ్చాము. ఆ టాపిక్ పేరు వచ్చేసి గజకర్ణి. అంటే ఈ గజకర్ణి క్రియ అనేది ఒక యోగాలోకి వచ్చిన ఆసనం లాంటిది. ఇది ఎవరైనా చేయొచ్చు. సో ఇది ఎందుకు చేయాలి? ఫస్ట్ ఎవరికైతే ఛాతీలో చాలా మంటగా ఉంటుందో, అంటే మనం అన్నం తింటున్న క్రమంలో ప్రతి బుక్కకి మనం ఏం చేస్తాము, నీళ్లు తాగడం జరుగుతుంది. ఓకే, నీళ్ళు తాగినప్పుడు ఏమవుతుంది, కొంచెం చల్లబడుతుంది, ఛాతీలో మంట కొంచెం హాయిగా ఉంటుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరు చేస్తుంటారు. కానీ భవిష్యత్తులో మీకు అల్సర్ అనేది సమస్యతోటి చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతారు. ఓకే, సో చాలా సమస్య ఉంటుంది. కాబట్టి ఈ సమస్యని మనం ఇప్పుడే ఈ వీడియో ద్వారా మనం నేర్చుకుందాం. సో ఎందుకంటే నేను ఈ సమస్య నాకు ఉండేది, ఆ సమస్య నాకు తగ్గింది కాబట్టి ఈ వీడియో నేను చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఈ వీడియోలో మీరు చాలా జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. గజ అంటే ఏనుగండి. ఏనుగు ఏం చేస్తుంది, తన తొండంతో సుమారు ఒక 10 నుండి 15 లీటర్ నీళ్లు ఒకటేసారి పీల్చుకొని మళ్ళీ ప్రెజర్ ఇస్తుంది. అదేవిధంగా మనం ఏం చేస్తాం, ఉదయం లేవగానే మీరు మీ పండ్లు తోమిన తర్వాత సుమారు 1 లీటర్ నుండి 2 లీటర్ నీళ్లు, ఇక్కడ ఈ బౌల్లో చూపించాను చూడండి. నేను రైట్ సైడ్ ఉన్న బౌల్లో సుమారు 2 లీటర్ నీళ్లు, లెఫ్ట్ సైడ్ బౌల్లో ఒక 1/2 లీటర్ నీళ్ళు ఉంటాయి. నేను ఆల్రెడీ 1/2 లీటర్ నీళ్ళు తాగేశాను. సో ఇంకా లీటర్ నుండి 2 లీటర్ నీళ్ళు ఇక్కడ ఉన్నాయి ఈ బౌల్లో. ఆ నీళ్ళు కూడా మనం చాయ్ తాగినట్టే మెల్లగా 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 తాగాలి. ఒకటేసారి నీళ్లు తాగినా ఇబ్బందే, కాబట్టి మెల్లగా స్లోగా నిదానంగా నీళ్లు తాగండి. తాగిన తర్వాత మీ వాష్ ఏరియా దగ్గరికి వెళ్ళేసి ఈ విధంగా మనం బ్రష్ చేసిన తర్వాత ఏ విధంగా పైత్యం తీస్తామో అదే విధంగా చేయండి. చేయడం వల్ల ఇక్కడ ఏమవుతుందండి, మీరు ఏదైతే నీళ్లు తాగారో గోరువెచ్చని నీళ్ళు, అదే గోరువెచ్చని నీళ్ళు మీ గొంతు మూలం నుండి మొత్తం బయటికి రావడం జరుగుతుంది. ఇలా మీరు ఆ రోజు ఏ రోజైతే నీళ్ళు తాగారో, ఈ గజకర్ణి క్రియ చేస్తున్న రోజు సుమారు ఒక 5 to 6 టైమ్స్, 5 నుండి 6 సార్లు ఈ పైత్యం తీసే ప్రయత్నం చేయండి. అప్పుడు ఏమవుతుంది, మీ ఛాతీలో మంట అనేది మెల్లగా మెల్లగా క్రమంగా తగ్గుతుంది. అంటే ఈ రిజల్ట్ ఎప్పుడు వస్తుందని మీరు అడగవచ్చు కామెంట్ సెక్షన్లో. ఈ రిజల్ట్ అనేది ఒక వారంలో మీకు తెలుస్తుంది. ఈరోజు ఆదివారం అయిందనుకోండి, మళ్ళీ వచ్చే ఆదివారం వరకు డైలీ ప్రతిరోజు ఈ విధంగా పొద్దుగాలు చేయండి. పొద్దున్న మీరు చేయడం వల్ల మీకు చాలా హాయిగా ఉంటుంది. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, అందరూ చేసే చాలా పెద్ద తప్పు. ఓకే, నేను పెద్ద తప్పే అంటున్నాను. ఎందుకంటే అన్నం తింటున్న క్రమంలో ప్రతి ఒక్క వ్యక్తి గ్లాసు నీళ్ళు ఖచ్చితంగా తాగుతుంటారు. తిన్న వెంట తర్వాత ప్రతి బుక్కకి నీళ్ళు తాగడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, కోటి విద్యలు కూటి కోసం మరియు భగవంతుడు మనకు 32 పళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే ఒక బుక్క అన్నం మన నోట్లో వేసుకున్న తర్వాత ఆ బుక్క అన్నంని ఏం చేయాలి, మనం 32 సార్లు నమిలి మన కడుపులో పంపడం జరుగుతుంది. అన్నం పంపొద్దు, మనం ఏదైతే నమిలిన అన్నం ఉందో అది ద్రవ రూపంలో మన కడుపులోకి వెళ్ళిపోవాలి. అట్లా చేయడం వల్ల మనకు ఎటువంటి సమస్య ఉండదు. ఎందుకంటే మన డైజెషన్ సిస్టంలో మన పేగుల నుండి కొన్ని యాసిడ్స్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. మనం ఏం చేస్తాం, అన్నం తిన్న వెంటనే నీళ్ళు తాగడం వల్ల ఆ యాసిడ్ రిలీజ్ అవుతున్న క్రమంలో ఆ యాసిడ్ని చల్లారుస్తుంది కడుపులో. కాబట్టి మనకు డైజెషన్ ఇబ్బంది అవుతుంది. సో మీరు ఏం చేస్తారు, అన్నం తింటున్న క్రమంలో నీళ్ళు అస్సలు తాగకండి. 1 గంట తర్వాత నీళ్ళు తాగండి. ప్రతి బుక్కని 32 సార్లు నమిలి తినండి. ఇలా చేయడం వల్ల మీ కడుపులో ఎటువంటి ఇబ్బంది ఉండదు. రోజంతా మీకు హాయిగా ఉంటుంది. మీరు ఎక్కడా ఇబ్బందికరంగా ఫీల్ కారు. సో వ్యూవర్స్, ఈ వీడియో చేయడం వల్ల చాలామందికి షేర్ చేస్తారని నేను భావిస్తున్నాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం మెల్లమెల్లగా కొన్ని ఎడ్యుకేషన్ వీడియోస్ కూడా చేస్తున్నాము. ఎడ్యుకేషన్ వీడియోస్లో భాగంగా ఆరోగ్యం సంబంధించిన హెల్త్ వీడియోస్ కూడా చేస్తున్నాము. సో ఇక్కడ మీరు చూడండి, గతంలో నా వీడియోస్కి చాలా రెస్పాన్స్ వచ్చినాయి. సూత్రనీతి అనే ఒక క్రియ, యోగాలో ఒక క్రియ, అంటే మన ముక్కులో దారం పెట్టి గొంతు మూలను తీసి ముక్కులో ఉన్న మాంసాన్ని మనం కట్ చేయడం జరిగింది. ఓకే, ఆ వీడియో మీరు ఐ కార్డులో నేను పెడుతున్నాను, మీరు అక్కడ టచ్ చేయండి, మీకు తెలుస్తుంది. సో ఈ విధంగా మీరు చేయండి. ఇట్లా చేయడం వల్ల మీకు చాలా ఆరోగ్యంగా ఉంటారు. మీకు ఛాతీలో ఉన్న సమస్య అనేది, ఆ మంట ఉన్న సమస్య మొత్తం తొలగిపోతుంది. సో దయచేసి అన్నం తింటున్న క్రమంలో చుక్క నీళ్ళు తాగకండి. ఇది నా యొక్క ప్రార్థన మీకు, దయచేసి. ఎందుకంటే భవిష్యత్తులో మీరు చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతారు. భవిష్యత్తులో కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం చాలా ఉంది. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. నేను ఈ విధంగా చేశాను వీడియో, ఆ వీడియోలో ఏ విధంగా చేశానో ఆ విధంగా మీరు చేయండి. ఉదయం లేవగానే బ్రష్ చేసిన వెంటనే 1.5 2 లీటర్ నీళ్ళు తాగి ఈ విధంగా మీరు చేయండి. ఓకే, థ్యాంక్ యూ వ్యూవర్స్. హ్యావ్ ఎ